హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్. ఇవాల్టి స్మార్ట్ మ్యాజిక్ కిచెన్లో స్వీట్ కార్న్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్వీట్ కార్న్ పులావ్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా రైస్ని సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ రైస్కి 150 గ్రామ్స్ కార్న్ తీసుకున్నాను. ఒక కప్పు కొత్తిమీర, ఇది సుమారుగా ఒక గుప్పెడలా ఉంటుంది. 6-7 పచ్చిమిర్చి, ఈ రెండు కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు పెరుగు. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ అనాస, బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మూడు 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత స్వీట్ కార్న్ని వేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ స్వీట్ కార్న్ పులావ్ లంచ్లోకి, డిన్నర్లోకి చాలా బాగుంటుంది. ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రైస్ 75% ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ పులావ్ రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ మ్యాజిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.